అయితే ఇప్పుడు విజయ్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పాపం సార్ సినిమాలు చూసే ఉంటాం. మస్తు సినిమాలు చూసినాం. నేను కూడా చిన్నప్పటి నుంచి అయ్యా అసలు ఘోరం. ఈయన చూస్తేనే నేను నవ్వేటోన్ని. అవును. అప్పుడు మనము థియేటర్స్లో చూస్తే కూడా క్లాప్స్ వేసినాం, మస్తు విజిల్స్ క్లాప్స్ వేసేటోళ్ళు. కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయన ఒళ్ళు మర్చిపోయి మాట్లాడినప్పుడు మ్మ్. ఒక అభిమానిగా నేను అడిగే రైట్ నాకు ఉంది. అవును. నేననే కాదు, ఇంకా చాలా మంది వీళ్ళు కూడా అరే ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతుండేంది, మంచిగా ఉంటుండే కదా మొన్నటిదాకా, ఒక్క మచ్చ కూడా లేదు. రాజేంద్ర ప్రసాద్ అనేటోని మీద ఇప్పటిదాకా ఒక్క మచ్చ కూడా లేదు. అవును. అట్లాంటి వాడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమైంది మధ్యలో ఏమైంది, సరే ఒకటి వచ్చింది ఇష్యూ, దానివల్ల మొత్తం ఈయన మొత్తం ఎందుకు అట్లా అయిపోయిండు అని ఒకటి ఉంటుంది. అందుకని ఇట్లా ఇట్లా మాట్లాడడం అనేదే ఘోరం. అందుకని సార్ ఇప్పటికైనా సరే జర మేలుకొని మంచిగా ఉంటే ఏం కాదు. ఇక ఇట్లే మాడతాం అట్లే మాడతాం అంటే ఇక అయిపోయినట్టే. ఇక మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేయలేరు, ఎక్కడన్నా పోనీ అన్నట్టే ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే ఓకే గరమ ఓకేగా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన సినిమాలు బొచ్చడు ఇష్టం కదా నాకు, మస్తు ఇష్టమా? మస్తు. ఓకే, నీకు ఇష్టమైన మూవీ ఏంటి? నా ఒక్కటి అడక్కు. ఒకటి అడగ అదేంటి చెప్పు. ఆ ఒక్కటే అడక్కు. అరే చెప్పంటే అడగంటావేంటి? ఆ ఒక్కటే అడక్కు. ఓ ఓ ఆ మూవీ ఒక్కటే పేరు అడక్కు అంటున్నావా? మూవీ, ఆ. ఓకే మూవీ పేరు అంటున్నావా? ఓకే సూపర్. ఉమ్. ఫైనల్గా ఏం చెప్తావు అసలు? ఏం లేదు సార్, మేము మీ అభిమానులు, మీరంటే మాకు చాలా చాలా ఇష్టం, అర్థమైందా? మీ సినిమాలు మేము మొత్తం గల్లా ఎగిరేసుకొని చూస్తున్నాం, మీరంటే అంత అభిమానం మాకు. కానీ మీరు ఇట్లా సరే తాగిర్రో మీరు ఏం చేసిర్రో మీరేందో కానీ అట్లాంటి మాటలు మాట్లాడి మా దగ్గర వేస్ట్ అయిపోతారు సార్. మీరు ఇట్లా కాకుర్రి, మీరు మంచిగా ఉండుర్రి, గల్లే ఎగరేసేటట్టు సినిమాలు తీయుర్రి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయుర్రి. మేము మిమ్మల్ని చూసి సపోర్ట్లు కొడతాం, ఇంకా ఈలలేస్తాం, ఎందుకంటే మీరు అట్లా చేస్తారు యాక్టింగ్ ఇప్పటికి కూడా. కానీ జనాలల్లో బ్యాడ్ కాకుర్రి, మీ అభిమానులలో వేస్ట్ గాడు కాకుర్రి మీరు, అర్థమైందా సార్? ప్లీజ్ ఇప్పటికైనా ఏమనుకోకుర్రి, దండం పెడతా, జర మంచిగా మాట్లాడుర్రి, జర సోయి ఉండి మాట్లాడుర్రి, సోయి తప్పి మాట్లాడకుర్రి, సరేనా? ఇది ఒక్కటే మీకు చెప్పాలన్నా.